ప్రతి కథ ఆరంభంతో మొదలవుతుంది, కానీ నా కథ ముగింపుతో మొదలైంది. ఆ దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. అమ్మ, నాన్న, మంచి మిత్రుడు, బ్రతకడానికి మంచి చావు. ఒక మనిషి బ్రతకడానికి ఇంతకన్నా ఏం కావాలి? రోజులు గడుస్తూనే ఉన్నాయి, కానీ తను గుర్తొచ్చిన ఆ క్షణం నాకు మరణంతో సమానం. మీరు ఇప్పుడు చూస్తున్నది నా ప్రపంచం కాదు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నా పేరు చిన్ను. ఒకప్పుడు చిన్ను లైఫ్ వేరు, ఇప్పుడు వేరు. దానికి కారణాలు ఏవైనా సరే బాధను భరించడం తప్పదు. చెప్పినానా? చిన్న ఈవినింగ్ తొందరగా వచ్చే నాన్న, నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. ఐ లవ్ యూ చిన్ను. ఇప్పుడు ఎలా ఉంచున్నా? పర్లేదు డాక్టర్, ఫీలింగ్ బెటర్. టైంకి మెడిసిన్ వాడండి, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వద్దు. ఓకే డాక్టర్. From Narsapur to Guntur Junction, Narsapur Guntur Express has been cancelled today. Inconvenience caused to the passengers. చిన్ను ఎక్కడా? ఎవరో చెప్పకుండా వెళ్ళిపోయావు. సారీ సార్, నా మనసేం బాగాలేదు. జరిగిపోయిన వాటి గురించి ఎక్కువ ఆలోచించు చిన్ను, గుర్తుకొస్తే మళ్ళీ బాధపడాలి. టేక్ కేర్, బాయ్. Narsapur నుండి Guntur Junction. ఇది నా కథ, నా కుట్టి కథ. నా గుండె కొట్టుకునే ప్రతి క్షణం తన పేరు తలుచుకునే ప్రేమ కథ. ఏం చిన్ను, మాట్లాడాలని పిలిచి సైలెంట్గా ఉన్నావు? నిన్ను వదిలేద్దాం అనుకుంటున్నాను. జోక్స్ ఆప్ చిన్ను. జోక్స్ ఏంటి? అసలు ఎందుకు వచ్చావు నా లైఫ్లోకి? నిన్ను ఎప్పుడైతే ప్రేమించానో అప్పటి నుంచి నా లైఫ్లో హ్యాపీగా ఉండలేకపోతున్నా. ఎందుకురా అలా మాట్లాడుతున్నావు? మరి ఎక్కడికి వెళ్ళినా చెప్పాలి, ఏం చేసినా చెప్పాలి, తిన్నా చెప్పాలి, పడుకున్నా చెప్పాలి. ఎన్ని చెప్తేనే ప్రేమ అనుకోవడం నీ తప్పు. స్వేచ్ఛగా వదిలేయడాన్ని ఏంటి ప్రేమ అంటారు. నీ ప్రేమలో ఎలాగో నాకు స్వేచ్ఛ లేదు, అందుకే నిన్ను వదిలేసి నీకు స్వేచ్ఛనివ్వాలనుకుంటున్నాను. అలా మాట్లాడకు చిన్ను. పోనీ నీకు ఇష్టమైనట్టే ఉండు, ఎక్కడికైనా వెళ్ళు, ఏమన్నా చెయ్యి, కానీ నన్ను మాత్రం వదలకు చిన్ను. నీకు దండం పెడతా. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే దయచేసి నన్ను వదిలే. కొన్ని ప్రేమ కథలు కారణాల వల్ల విడిపోతాయి, కానీ నా ప్రేమ నాకు దూరం అవ్వడానికి, తను నన్ను వదిలేయడానికి నేనే కారణం. అసలు తనని ఎందుకు వదిలేశాను అని మీకు తెలియాలంటే నా కథ మీకు తెలియాలి. చెందే నేనుంటా నా తోడై, నువ్వు రావే నీడగా నన్నంటి. కరిగి కరిగిపోయినది నా ముందే నీ కోసం, విడిచి విడిచిపోయినదే
ఇంకోటి చెప్పాలి. అలా నా కుట్టి నాకు దగ్గరే నెలలు గడిచాయి. ఎందుకో ఏమో తెలియదు కానీ నాలో ఏదో జరుగుతుందని ఆ రోజు నాకు అర్థమైంది. డాక్టర్, మా అల్లుడికి ఇప్పుడు ఇలా జరగలేదు, చాలా కంగారు పడ్డాను. ఇంజెక్షన్ ఇచ్చాను, కొంచెం మత్తుగా ఉంటుంది. స్కానింగ్స్ అన్నీ తీసాం, రిపోర్ట్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది. వచ్చిన వెంటనే కాల్ చేస్తాం. సరే డాక్టర్. రోజులు గడిచాయి. తను నాకు విడదీయలేనంత దగ్గరైపోయింది. తేలే మేఘమే నాకై రూపం మారెనో ఏరై పారనా నాలో మోహం విరియగా పగటిలో వెలసె వెన్నెలై విరిసెలే నవ్వులై చిటికలో మెరిసే తారగై ఎదుటనే తోచగా. ఫేస్ ఏంటి రంటలుగా పెట్టావు? నాకు జాబ్ వచ్చిందిరా. ఇంత సాడ్గా చెప్తున్నావేంట్రా? ఇదే మాట నీ కుట్టికి చెప్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో తెలుసా? మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. రిపోర్ట్స్ వచ్చారా? అసలు నాకేమైంది డాక్టర్? నిన్ననే మీ రిపోర్ట్స్ వచ్చాయి. మీకు బ్రెడికార్డియా అనే హార్ట్ ప్రాబ్లం ఉంది. మీరు ఎక్కువగా రన్ చేసినా, స్ట్రెస్ తీసుకున్నా, ఫిజికల్గా స్ట్రెయిన్ అయినా మీకు గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. దీనికి సొల్యూషన్ ఎలా డాక్టర్? సారీ సార్, మీరు ఇంకెన్ని రోజులు బ్రతకరు. నేను బ్రతకడానికి ఛాన్స్ లేదా డాక్టర్? ఇది చాలా డబ్బుతో కూడుకున్న పని. ఒకవేళ మీకు ఆపరేషన్ చేసినా మీరు బతకడానికి 50-50 ఛాన్స్ మాత్రమే ఉంది. అల్లుడు భయపడకరా, నువ్వు బ్రతుకుతావురా. నాకు మిగిలిన ఆ కొన్ని రోజులైన తనతో బ్రతకాలనుంది మావా. నాకు హార్ట్ ప్రాబ్లం ఉందని నా కుట్టికి తెలియదు. మిగిలిన కొన్ని రోజులైనా తనతో హ్యాపీగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నీ చెంతే నేనుంటా నా తోడై, నూరావే నీడగా నన్నంటి కరిగి కరిగిపోయినది నా గుండె నీ కోసం, విడిచి విడిచిపోయినదే నీ వెంటే నీ కోసం. మీరు ఇంకెన్ని రోజులు బ్రతకరు. మీకు గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. నిన్ననే మీ రిపోర్ట్స్ వచ్చాయి. మీకు బ్రెడికార్డియా అనే హార్ట్ ప్రాబ్లం ఉంది. ప్రేమించి మోసం చేసే రోజుల్లో నేనంటే ఇప్పుడు చచ్చిపోయి దొరకడం నా అదృష్టం మావా. కానీ ఆ దేవుడు ఆ అదృష్టాన్ని నాకు లైఫ్ లాంగ్ ఇవ్వలేదు. అల్లుడు నువ్వు భయపడకరా,
నువ్వు బ్రతుకుతావురా. రాకపోతే నా భయం లేదురా. నేను పోతే తను ఎలా బ్రతుకుతుందో అన్న భయం ఎక్కువ ఉంది మావా. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నా. మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ బంధాన్ని వేరు చేయడం మా ఇద్దరి వల్ల కూడా కాదు. అందుకే తనకి నేనేదో ఒక సాకు చెప్పి వదిలేద్దాం అనుకున్నాను మావా. నేను వదిలేద్దాం అనుకున్నాను. నా కుట్టి నాకు దూరమైంది నా వల్లే కావచ్చు, కానీ ఆ దూరాన్ని భరించలేక నా కుట్టిని చివరిసారిగా చూద్దామని తన ఇంటికి వెళ్ళాను. ఒకవేళ ఆపరేషన్ చేసినా మీరు బతకడానికి 50-50 ఛాన్సెస్ మాత్రమే ఉంది. చిన్ను, ఎందుకు రోజు ఎవరో లేనని బాధపడుతున్నావు? నేను లేనా నీకు? నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. నువ్వు ఏడ్చినా బాధపడినా నేను అస్సలు తట్టుకోలేను. ఇప్పుడు ఎలా ఉంది అల్లుడు? చెప్పాను కదా నువ్వు బతుకుతావని. హౌ ఆర్ యూ చిన్ను? ఇప్పుడు ఎలా ఉంది మీకు? మరేం పర్వాలేదు, ఏం భయపడకండి. అంతా సెట్ అయిపోయింది, మీకు ఆపరేషన్ అయిపోయింది. ఇంకా నువ్వు 100 ఏళ్ళు బతుకుతావు అల్లుడు. అంటే ఇప్పుడు నా కుట్టితో నేను లైఫ్ లాంగ్ బ్రతకొచ్చు కదా. తను నాకు ఇప్పుడు కావాలి మావా. ఎక్కడున్నా ఎంత దూరం ఉన్నా వెళ్దాం మావా. హలో, ఎవరు? నేను బాబు, కుట్టి వాళ్ళ ఫాదర్ని. చెప్పండి అంకుల్, మీరు నాకు కాల్ చేశారు. నా కుట్టి ఎలా ఉంది? దాని గురించి మాట్లాడటానికే ఒకసారి మా ఇంటికి రండి, లొకేషన్ సెండ్ చేస్తాను. కూర్చోండి అమ్మా, అప్పుడే వస్తాను. చాలా రోజుల తర్వాత నా కుట్టిని ఎప్పుడెప్పుడు చూస్తానన్న నా తపన నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. కానీ నేను ఏదైతే చూడకూడదనుకున్నానో అదే చూశాను. అరే, నీ కుట్టినా? మా అమ్మాయి నీకోసం చివరిసారిగా రాసిన లెటర్. ఇది నా కథ, నా చిన్న కథ. ప్రతి ప్రేమ కథ ఆరంభంతో మొదలవుతుంది, కానీ నా ప్రేమ కథ ముగింపుతో మొదలైంది. చిన్న, నీకు తెలియని నిజం ఒకటి చెప్పాలి. నువ్వు నన్ను వదిలేస్తానన్న నిజం నాకు తెలుసు. నిన్ను చూద్దామని నీ దగ్గరికి వస్తే నువ్వు నన్ను వదిలేస్తానన్న అబద్ధం నాకు తెలిసింది. నిన్ను ఎలా అయినా బ్రతికించుకోవాలన్న తపన మా అమ్మ నాన్న కూడా నాకు దూరం చేసింది. డాక్టర్ని అడిగాను, ఒప్పుకోలేదు. కానీ నా బాధని చెప్పాను, ఒప్పుకున్నారు. నేను చనిపోతానని నాకు బాధ లేదు, ఎందుకంటే నీలో మళ్ళీ పుడతాను కాబట్టి. నా కోసం నన్నే వదిలేసావు. నీ ప్రేమ నిజం. అలాంటి నీ ప్రేమ కోసం నా హృదయం నీకు ఇస్తున్నా, జాగ్రత్త. చిన్ను, బాధపడుతున్నావా? ఒక్కసారి నీ హార్ట్ మీద చేయి వేసుకో. నేను ఎక్కడికి పోలేదు, నీలోనే ఉన్నా, నీతోనే ఉన్నా. ఐ లవ్ యూ చిన్ను. చిన్ను, ఒకవేళ నేను పోతే మా అమ్మ నాన్న చూసుకుంటావు కదా? నువ్వు పోవడం అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అంటే చూసుకోవు కదూ? సరే, చూసుకుంటేనే బాబు. నా కథలో నేను ఓడిపోలేదు. నా కుట్టి నన్ను బ్రతికించి గెలిపించింది. చెప్పాలంటే నేను ఇప్పుడు బ్రతికేది కుట్టి వాళ్ళ అమ్మ నాన్నతోనే.
మరి కొద్దిసేపట్లో నా పెళ్లి చూపులు. మీరందరూ తప్పకుండా రావాలి. ఇదే నా కథ, నా కుట్టి కథ.